Ms. G. Tanuja Rani. At the outset, I would like to thank you, Chairman sir, for giving me the opportunity to put forth our party's view on the readjustment of representation of scheduled tribe in assembly constituencies of the state of Goa Bill 2024. Sir, the Constitution of India has several provisions to prevent the discrimination against the people belonging to the scheduled tribe and protest their right. I strongly support this bill, sir. Sir, ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు మాటల్లో ఆదివాసులే ప్రపంచానికి మూలవాసులని, సంస్కృతి సాంప్రదాయాలు వారసులని పలుమార్లు ప్రకటించారు. అభినందనీయం. కానీ అవి అన్ని మాటల్లోనే మాత్రమే మిగిలిపోయాయి. చేతల్లో మాత్రం వారు ప్రభుత్వం చేసింది శూన్యం. ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధికి ఆమడు దూరంలో ఉన్న నా ఆదివాసీ గిరిజన ప్రాంతం స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా ప్రగతి శూన్యం. ప్రపంచమంతా అభివృద్ధిపై పరుగులు తీస్తుంటే గిరిజన ఆదివాసీ ప్రాంతం మాత్రం కనీసం కరెంటు లేకుండా, రహదారులు లేకుండా, తాగునీరు సదుపాయం కూడా లేని గ్రామాలు అనేకం ఉన్నాయి. సెల్ ఫోన్ అంటే ఏంటో తెలియని అమాయక ఆదివాసీ జీవితాలు నేటికి దుర్భరంగా ఉన్నాయి. కనీసం దానికి కారణం ప్రభుత్వాలు ఆదివాసీ గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం అని నా అభిప్రాయం. గిరిజనులకు రాజ్యాంగం ద్వారా కొన్ని ప్రత్యేక హక్కులు, చట్టాలు కల్పించబడ్డాయి. అందులో ఒకటి 1/70 చట్టం. ఈ చట్టం ప్రకారం షెడ్యూల్ తెగలకు భూభాగంలోని పూర్తి హక్కులు, అధికారాలు స్థానిక గిరిజనులకు మాత్రమే చెందుతుందని అక్కడి ప్రభుత్వం కూడా ప్రైవేటు సంస్థగానే పరిగణించబడినది. కానీ ఈ చట్టం నేడు ఉనికి కోల్పోయింది. స్వయం పాలన కొరకు పేసా చట్టం 1996లో తీసుకుని వచ్చి గిరిజన ప్రాంతంలోని ఏం చేయాలన్నా గ్రామ సభల తీర్మానం ద్వారా మాత్రమే చేయాలని అధికారులు కల్పించిన గొప్ప చట్టాన్ని తీసుకొని వచ్చింది. అది కూడా ఇప్పుడు కనుమరుగైపోయింది. గిరిజనులకు ప్రాణవాయువు లాంటి జీవో నెంబర్ 3 ఇది గిరిజనుల ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి గిరిజన ప్రాంతంలో ప్రాథమిక విద్యకు పటిష్ట పునాది వేసిన చట్టం. గిరిజన ఆదివాసీ ప్రాంతం భౌగోళికంగా వైవిధ్యం కలిగిన ప్రాంతం. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున దట్టమైన అరణ్యంలో నిత్యం కురిసిన వర్షాల్లో జంతువులు తప్ప మనుషులు నివసించడానికి కనీసం అవకాశం లేని అరణ్య ప్రాంతంలో నిత్యం మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి రోగాలు ప్రభవిల్లే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో మైదాన ప్రాంతం నుండి ఉపాధ్యాయులను నియమించి అక్కడ నివాసం ఉండలేక నెల రోజుల్లో 2-3 రోజులు మాత్రమే మొక్కుబడికి పాఠాలు చెప్పుకునేవారు. దీనివల్ల విద్య ప్రమాణాలు దారుణంగా పడిపోయి గిరిజన బాలబాలికలు ప్రాథమిక విద్య కూడా నోచుకోని పరిస్థితి కంటతడి తెప్పిస్తుంది. ఈ తరుణంలో చీకటిలో కాంతి వెలుగుల్లాగా జీవో నెంబర్ 3 తీసుకుని వచ్చి గిరిజన ప్రాంతంలో ఉపాధ్యాయుల పోస్టులను స్థానిక గిరిజన అభ్యర్థులకు మాత్రమే భర్తీ చేయాలన్న చట్టం తీసుకుని వచ్చి స్థానికంగా అర్హులైన అభ్యర్థులను తమ ప్రాంతంలోనే ఉన్న పిల్లలకు స్థానిక భాషల్లోనే తమ బోధన సర్దుబాటు చేసుకొని చక్కటి విద్య ప్రగతిని బాటగా పరిచారు. అలాంటి జీవో నెంబర్ 3 విత్తనాలను మొలకెత్తి విద్యా ఫలాలను అందించే తరుణంలో ఈ జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది. అయితే ఉద్యోగ అవకాశాలు లేక, మైదాన ప్రాంత అభ్యర్థులతో పోటీ పడలేక మా గిరిజన ప్రాంతంలోని ఉన్న నిరుద్యోగ విద్యార్థులు ఎంతో మంది మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ప్రమాదం ఉంది సార్. అయితే దయచేసి పాలక ప్రభుత్వం మా కోసం కొత్తగా ఏమి చేయక్కర్లేదు, కానీ ఉన్న చట్టాల్లో హక్కులు మాత్రం తీసేయకండి. జీవులకు ప్రాణవాయువు ఎంత ముఖ్యమైనదో గిరిజన ఆదివాసీ విద్యా సంస్థలకు, యువత ఉద్యోగ ఉపాధికి ప్రాణవాయువు జీవో నెంబర్ 3 సార్ పునరుద్ధరించాలి. లేకపోతే ప్రత్యామ్నాయంగా మరో జీవో తీసుకుని వస్తే గిరిజన ఆదివాసీ ప్రాంతాలకు 100% ఉద్యోగాలు స్థానిక గిరిజనులకి మాత్రమే భర్తీ చేయాలని కోరుకుంటున్నాను సార్. వారు నేర్చుకోవాల్సింది కాకుండా గిరిజన ప్రాంతంలో ఉండే వాతావరణ భౌగోళికంగా స్వరూపానికి ఇదొక కారణం కావచ్చు. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ ఇదే నిజం సార్. ఈ జీవో నెంబర్ 3 మీద కొన్ని లక్షలాది మంది గిరిజన నిరుద్యోగులు
ఆధారపడి ఉన్నారు సార్. ఖచ్చితంగా ఇట్లాంటి జీవోని మాత్రం తొలగించకుండా, లేకపోతే తొలగించవలసి అవసరం ఉంటే ఈ జీవో నెంబర్ 3ని ఇంకో జీవో నెంబర్తో మళ్ళీ పునరుద్ధరించారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. The rule specifically says that for the amounts given as advance to from the consolidated fund, contingency fund, is given before the session in place, for instance, or whenever it is given, will have to be reported in Parliament. That is exactly what we've shown in the supplementary demand for grants. 1 minute, let me finish. Supplementary demand for grants, where the advance given from the contingency was 100 crores, and the 100 crores are shown here in the supplement. Excuse me, you're a veteran in this parliament, but I'm trying to answer your, no, honorable member, ठीक है. Okay. I fully understand this, sir. When that amount is granted, which is not normally done, granted during the session, then the statement comes separately. Whereas, wait a minute, oh my God, the impatience. Have I run away from the house? I'm standing here with your permission to answer this, sir. If I had escaped and gone away, I can understand them. Oh, no, she's not. I'm here to answer you. So, shall I speak in Hindi, sir? It'll be even worse. So, just for the House's information, I'm reading from the Delegation of Financial Powers Rule 2024. And this is Appendix 1, Paragraph 5. Where in an emergent case of new service / new instrument of service, it is not possible to wait for prior approval of Parliament, the contingency fund of India can be drawn upon for meeting the expenditure pending its authorization of Parliament by Parliament.